డిటాచ్మెంటు ఇవన్నీ కూడా చాలా లైక్ డిసిప్లిన్డ్గా ఉంటాయని చెప్పచ్చు. దాని వలన వేరే వాళ్ళకి సేవ చేయాలి, ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా. అందుకే మీకు యూజువల్గా కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్ ఆస్ట్రాలజర్స్ కానీ, మెడికల్ ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళకి, లైఫ్ సైన్సెస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కేతు కానీ శని నక్షత్రం మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంత ఆస్ట్రాలజీ నాలెడ్జ్ ఇవ్వచ్చు. అట్లానే హెల్ప్ చేయాలి మనం ఈ హీలింగ్, అంటే దే వాంట్ టు చూస్ ద హీలింగ్ ప్రొఫెషన్స్. సో హీలింగ్ ప్రొఫెషన్స్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని అంటేనే పని. అటువంటిది కేతు వచ్చి అక్కడ ఉన్నప్పుడు, కేతు అంటే ఎటువంటి వెనకాలకి ఆశించకుండా చేయడం అనమాట. సో అటువంటి ప్లానెట్ కేతు కాబట్టి డెఫినెట్గా కేతు ఆన్ ద నక్షత్ర ఆఫ్ సాటర్న్, కేతు చాలా డిసిప్లిన్డ్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను మీకు ప్లానెట్స్ ఆన్ ద నక్షత్రాస్ చెప్పినప్పుడు నేను వక్రగ్రహ